మేము త్రివేణి సంగంకి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చాక అరల్ఘాట్లో టెంట్లో స్టే ఉందాం అనుకున్నాం. కాకపోతే అక్కడుండే ఆ లౌడ్ అనౌన్స్మెంట్స్కి మొత్తం ఇంకా చాలా హడావిడి గోల గోల కింద ఉంది అరల్ఘాట్ దగ్గర. సో అందుకే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయితే అయ్యాం. కాకపోతే ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ మామూలుగా లేదు. ఇంకా జనాలు ఎక్కడ పడితే అక్కడ ఎటు సైడ్ చూసిన జనాలే. ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకొని బయటికి వెళ్ళి ఒక వారణాసికి వెళ్ళే రూట్ ఎక్కడానికి చాలా టైం పట్టింది. ఇంకా మా వల్ల కాలేదు. ఒక ప్లేస్ కనిపించింది క్యాంపింగ్ స్పాట్ లాగా, వెతుక్కున్నాం, వెళ్ళాం. ఇంకా అక్కడ టెంట్ వేసుకుని పడుకున్నాం. లేచేసరికి ఈవినింగ్ అయింది. సన్సెట్ టైం ఆల్మోస్ట్ 29 hours నుంచి మాకు స్లీప్ లేకుండా ఉండింది. సో అక్కడ క్యాంప్ స్టే చేసి పడుకొని మళ్ళీ లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది. మేము క్యాంప్ చేసిన దగ్గరే ఇంకో ఇవి ఇలా ఫైట్ చేసుకుంటూ కొంచెం సేపు మమ్మల్ని అలా ఎంటర్టైన్ చేసి చూడడానికి నేను ఇంకా వెంటనే నా కెమెరా తీసి 2-3 క్లిప్స్ క్యాప్చర్ చేశాను. సన్సెట్ టైంలో మళ్ళీ స్టార్ట్ అయ్యి వారణాసికి వెళ్ళాం. లెట్స్ స్టార్ట్ టు వారణాసి. 123 kilometers from here. Bye. Let's go. మొత్తానికి వారణాసికి అయితే నైట్ టైం కల్లా రీచ్ అవ్వగలిగాము. వెళ్ళే దారిలో చాలా ట్రాఫిక్, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి వచ్చిన క్రౌడ్ అంతా కూడా మళ్ళీ వారణాసి, అయోధ్య ఇటు వెళ్తున్నారు కాబట్టి మాకు అలా కొంచెం ట్రాఫిక్ వల్ల ఇబ్బంది అయింది. బట్ ఇట్స్ ఫైన్. బైక్స్ వల్ల అటు తిరిగి ఇటు తిరిగి అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి అలా ఎలాగోలాగా వచ్చామన్నమాట. This is footpath. Now officially it's highway. I made it official. ఎక్కడైనా మేము ఆల్మోస్ట్ ఇంకా 20 kilometers ఉంది అంతే. ఎక్కడెక్కడైనా ఆగి ఏమైనా తిందాం అనుకున్నాం. యాక్చువల్గా 50 kilometers ఇంకా ఉన్నప్పుడు ఆగుదాం అనుకున్నాం, కానీ ఇంకా అలా ఇంకా అదే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తా ఉన్నాం. ఇంకా ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు చూస్తే ప్రతి డాబా దగ్గర మొత్తం అబ్బో ఫుల్ రష్. అరే ఇక్కడ స్ట్రైట్ రే, స్ట్రైట్ అంటే ఒక చిన్న సందులోకి దూరుతాను. బాబా బనారస్ జలాపన్ చిన్న స్ట్రీట్లోకి దూరాను రే నేను. స్ట్రైట్ అక్కడ రైట్ కాదు. అమ్మా ఈ రోడ్ అంతకంతకి చిన్నదైపోయింది. అక్కడ ఒక దగ్గరికి ఇంకా మరీ చిన్న స్ట్రీట్ ఉంటే నేను అందులోకి తిరగకుండా ఇంకా స్ట్రైట్ కొట్టేసాను. యాక్చువల్లీ ఇదంతా బ్యాక్ ప్యాకింగ్ మంచిగా నడుచుకుంటూ తిరిగితే బాగుంటుంది స్ట్రీట్. మనం బైక్లో వెళ్తున్నాం. ఫస్ట్ దీని నుంచి బయటకు పోవాలి. అస్సలు ఛాన్సే లేని రూట్ చూపిస్తుంది నాకు. అంతకంతకి రోడ్డు చిన్నగా అయిపోతుందిరా. నేను ఎక్కడ తిరుగుతున్నాను నాకే తెలియదురా బాబు. ఫస్ట్ ఇటు దగ్గరికి వెళ్ళి అడగాలి.
బ్యాక్ ప్యాకర్స్ పార్క్. వారణాసిలో బ్యాక్ ప్యాకర్స్ పార్క్ అనే ఒక డార్మిటరీలో స్టే ఉన్నాం. అక్కడ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి ఇంకా ఎంత ఆకలేసిందంటే అంత ఆకలేసింది. మేమున్న డార్మిటరీ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ కనిపించింది, అక్కడికి వెళ్ళి తిన్నాము. అటు చూడరా, గంగా రివర్, మూన్ లైట్, ఆ వ్యూ చాలా బాగుండింది. కొంచెం సేపు అక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా కడుపు నిండా తిన్నాము. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ మా డార్మిటరీకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వారణాసిని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి అనుకున్నాం. కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలనుకున్నాం. నేను నెక్స్ట్ ఒక సినిమాటిక్ వీడియో మీద వర్క్ చేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. और कोई आया हमारे रूम पर? और कोई आया नहीं आया?